ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో ఒక్కొక్క దినం దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నారు. చెప్పండి అన్నమాట. ఒక్కొక్క దినం లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి దినం గురించి దేవుడు ఒక లెక్క చెప్పారు మనకి. నేను 6 దినములు మీరు పని చేయండి, 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పారు. మనం అదే కదా ధ్యానించుకుంటున్నాం. సో ప్రతి దినం దేవుడు లెక్కిస్తున్నారని అర్థం. ఆమేన్. ఇలాంటి సమయం ఆయన కోరుకుంటున్న నియామక కాలాలు, ఆయన విధించిన ఒక్కొక్క రోజు ఎలా గడపాలి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఈ విషయాలను మనం చూస్తున్నాం. దానిలో మొదటిది మనం చూస్తున్నాం, నెలలలో ఇది మీకు మొదటి నెల అని చెబుతూ విడుదల పొందిన ఆ నెలనే ఆ రోజు నుంచే లెక్క పెడుతూ నీసాను మాసం అని చెప్తూ, అంటే యూదులకు అది మొదటి నెలగా ఆయన నియమించారు. దానిలో ఆ మొదటి నెలలో మొదటి నుంచి లెక్క పెట్టి 14వ రోజు పస్కా పండుగ అని చెప్పారు. అంతే కదా, అవునా? చాలామంది అంటారు ఇది పాత నిబంధన పండగలండి, కొత్త నిబంధన వారికి ఇది ఏం సంబంధం అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏబిసిడీలు లేకుండా 10th క్లాస్ లేదని, ఏబిసిడీలు లేకుండా అసలు ఒక పదం కూడా రాయలేమని, అవునా? ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇవన్నీ లేకుండా ఆయన నెరవేర్పు కూడా లేదు అని నేర్చుకుంటున్నాం. గడిచిన వారం మనం ఎక్కడ ఆగాం? ఇవన్నీ ఛాయ. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది అని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఆ క్రీస్తులో ఈ పండగ ఎలా నెరవేరుతుంది అని నేర్చుకోవాలి. ఆమేన్. చెప్పండి, నెరవేర్పు, నెరవేర్పు. హల్లెలూయా. ఒక్కొక్క మాట నెరవేర్చబడడానికి దేవుడు ఎన్ని రకాలుగా ఆయన్ని తీసుకుని వచ్చారో మనకి అర్థం అవ్వాలి. చూడండి, మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్ని? 28. ఈ 28 అధ్యాయాల్లో పస్కా పశువు లేదా పస్కా బలి ఎక్కడ స్టార్టింగ్లో వచ్చిందా, ఎండింగ్లో వచ్చిందా? చెప్పాలి. పస్కా బలి మనకి పస్కా నుంచే నియామక కాలాలు స్టార్ట్. పస్కా నుంచే దేవుడు నియమించిన కాలాలు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడి నుంచే లెక్కించుకోమని ప్రభు చెప్పారు కదా. సో మనం ఎక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి? పస్కా నుంచి లెక్క పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి? పస్కా నుంచి లెక్క పెట్టుకోవాలి. కారణం ఉంది అని తెలుసుకుందాం. రండి వెళ్దాం ఒకసారి లేవియా కాండం 23వ అధ్యాయం. లేవియా కాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. లేవియా కాండం 23వ అధ్యాయము 4-5 వచనములు. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నియామక కాలాలు. మీరు స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేయాలి అంటే పస్కాతో స్టార్ట్ చేయాలి. ఆమేన్. ఈ పస్కా స్టార్ట్ అయ్యేదే మనకి నియామక కాలాలు అయితే, మరి యేసు ప్రభు ఎంట్రీ ఉందే కొత్త నిబంధనలో, ఆ ఎంట్రీ కూడా దేంతో స్టార్ట్ అవ్వాలి? అప్పుడు పస్కాతో స్టార్ట్ అవ్వాలి. కానీ దానికి మనకు ఒక ప్రయాణం ఉంది, ఒక ప్రిపరేషన్ చూపిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ప్రిపరేషన్ చూపిస్తున్నారు. వాక్యమైన యేసయ్య, చెప్పండి, వాక్యమైన యేసయ్య భూమి మీదకి వచ్చి
ఇలా పస్కా బలి పశువుగా అవ్వడానికి ఇంతకాలం పట్టింది. ఎంత మనకి అర్థం అవడం కోసం మత్తయి సువార్తలో స్టార్టింగ్ నుంచి మనం జరుపుకుంటున్న క్రిస్మస్ నుంచి అనుకుందాం. ఎక్కడి వరకు? పస్కా బలి పశువుగా ఆయన మరణిస్తున్నంత వరకు అనుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గుడ్ ఫ్రైడే ఏంటి చెప్పండి. మనం చెప్పుకుంటున్న గుడ్ ఫ్రైడే అని చెప్పండి. అర్థమైందా? అక్కడి నుంచి దేవుడు యాక్చువల్గా కాలాలు స్టార్ట్. నియామక కాలాలు క్రిస్మస్ నుంచి స్టార్ట్ అవ్వట్లా. నియామక కాలాలు పస్కా నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఒకని జనన దినం కంటే కూడా మరణ దినాన్ని దేవుడు ఎక్కువగా లెక్క పెడుతున్నారు. మనం ఎలా లెక్క పెడతాం? జనన దినాన్ని ఎక్కువగా లెక్క పెడతాం, కానీ దేవుడు మరణ దినాన్ని ఎక్కువగా లెక్కిస్తున్నారు. ఒక భక్తుడు చాలా మంచి పాట పాడాడు. ఆ పాట పాడగలరా? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. హల్లెలూయా. మనమైతే ఇలా అడుగుతున్నాం, ఏమని? నా బ్రతుకు మార్చుకుందును, నాకు సమయం ఇమ్ము. కానీ యేసు ప్రభు అలా ప్రార్థన చెయ్యట్లా. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? నీ చిత్తం నెరవేర్చడానికి నాకు సమయం అయింది ప్రభా. నీకు ఇష్టమైతే నీ గిన్నెలో ఉన్నది లేదులే, నీ చిత్తమే జరగని, అది నేను తాగుతా. నువ్వు చెయ్యాలనుకుంటున్నది చెయ్యి ప్రభా. నీ సమయంలో అవన్నీ జరగని తండ్రి. నువ్వు నాకు అప్పగించిన పని నేను చేసి ముగించాలి. ఆయన ఆత్రం. బికాజ్ ఆయనకి ఎందుకు వచ్చారో తెలుసు, ఎక్కడికి వెళ్తారో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. మనం కూడా ఎప్పుడైతే ఇలా ప్రిపేర్ అవుతామో మనకి కూడా ఈ మాటలు పోతాయి. ఏ మాటలు? ఇంకొంతకాలం ఆయుష్ పెంచు. ఆయుష్ పెంచమనే, వద్దని కాదు. అర్థమవుతుందా? కానీ ఇంకా చేయవలసిన కార్యం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉండాలని ఆశ పడవు నాన్న. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం. ఈ ఇన్స్టిట్యూట్లో మనకి కోర్స్ 5 years అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చాము? యాక్చువల్గా పుట్టంగానే ఇన్స్టిట్యూట్లో పుట్టామా? ఎక్కడ పుడతాం? మన ఇంట్లో పుడతాం, అవునా? మన ఇంటిలో పుట్టిన తర్వాత నియమించబడిన కాలం వచ్చిన తర్వాత మనం ఇక్కడికి పంపబడతాం. ఈ 5 years టైం కోసం నువ్వు ఎలా ఎదురు చూస్తావు? ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుండు, ఇంకొక సంవత్సరం చదివితే బాగుండు, ఇంకొక 7 సంవత్సరాలు ఉంటే బాగుండు అనుకుంటావా? చెప్పండి, ఎలా ఉంటుంది? ఈ 5 years ఎప్పుడు కంప్లీట్ అవుతాయా? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఆశ, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొంచెం ఆశ, 3వ సంవత్సరం వచ్చేసరికి ఇంకా 2 సంవత్సరాలే, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్న ఆశ. ఇప్పుడు చూడండి, ఈ బిడ్డ 4 సంవత్సరాల 11 నెలల దాకా వచ్చాడు అనుకోండి. ఇప్పుడు రోజులు 30 రోజులు, 29 కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కాదా? దేనికి? ఏం కంప్లీట్ అవ్వాలా? ఇక్కడ పీరియడ్ కంప్లీట్ అయితే జీవితం అయిపోయిందా? కాదు. మరలా ఇంటికి చేరుతున్న సమయం నువ్వు ఒక అధికారంతో చేరతావు. మరలా వెళ్ళే సమయం నువ్వు ఇంకొక పని కోసం చేరతావు. నువ్వు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నీ లెవెల్ వేరు, కానీ తిరిగి ఈ 5 years కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్తున్న అనుభవం వేరు. ఇక్కడి నుంచి ఇక్కడ నిన్ను పంపించేటప్పుడు నీ మీద కొన్ని హోప్స్తో అక్కడికి పంపిస్తాం, కానీ నువ్వు రిటర్న్ అవుతున్నప్పుడు నిన్ను చూసుకొని అలా ఉండిపోయే క్షణాలు తల్లిదండ్రులకి ఎన్నెన్నో. హల్లెలూయా. భూమి మీదకి పంపబడిన సమయం కూడా ఇటువంటిదే.
నిన్ను పంపించేటప్పుడు దేవుడు కొన్ని ప్రణాళికలతో పంపించారు. నువ్వు అది ఫినిష్ చేసుకొని తిరిగి ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలియని వాడు మాత్రమే దిక్కు దిశ లేని వాడిగా తిరుగుతాడు. వాడి వలన వానికి ప్రయోజనం లేదు, పంపిన వానికి ప్రయోజనం లేని ఒక జీవితం. మనం అలా పంపబడలేదు. పక్కవారితో చూసి చెప్పండి, నువ్వు అలా రాలేదని. యు కేమ్ విత్ అ పర్పస్. హల్లెలూయా. చెప్పండి, ఐ కేమ్ విత్ అ పర్పస్. నేను అది ఫినిష్ చేస్తే కానీ వెళ్ళను. నేను అది త్వరగా ముగించుకొని వెళ్తాను. హల్లెలూయా. ఆమేన్. కానీ ఇక్కడ ఉండడానికి నీకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక కూడా అదే యూనిఫామ్ వేసుకుంటావు నాన్న. 5 సంవత్సరాలు చూసి చూసి ఆ యూనిఫామ్ ఏమనిపిస్తుంది? ఎప్పుడు వదిలేస్తానా అనిపిస్తుంది కదా. అవునా? ఈ భూమి మీదకి కూడా నువ్వు ఒక యూనిఫామ్తో వచ్చావు. ఆ యూనిఫామ్ పేరే ఈ శరీరం. హల్లెలూయా. ఎప్పుడు ఈ శరీరంను విడిచి వెడలిపోదునా అని భక్తులు ఎదురు చూశారు నాన్న. ఆ లెవెల్ ఎటువంటిది తెలుసా? ఇది అర్థమైంది కనుకనే. ఆమేన్. ఈ శరీరం ఇంకా వదలబుద్ధి కావట్లే కదా. ఈ శరీరం ఇంకా నాది నాది అనిపిస్తుంది కదా. దీనికోసమే సర్వ ప్రయత్నాలు సర్వము దీనికోసమే వ్యయపరుస్తున్నావు కదా. నీకు ఇంకా ఈ జ్ఞానం రాలా. ఏ జ్ఞానం తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు అర్థం కాలా. ఒక్కసారి నీకు ఇది అర్థమైతే యేసు ప్రభు పస్కా కోసం ఎదురు చూసినట్టుగా మనం కూడా తయారవుతాం. ఎంతమందికి అర్థమవుతుంది? పస్కాలో మనం ఒక కార్యం చేయాలట. రండి వెళ్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 25 నుండి 27 వరకు ఒకసారి చదవండి. 25 నుండి 27 వరకు ఈ మాటలు చాలా జాగ్రత్తగా కాన్సంట్రేషన్తో దయచేసి వినండి. చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. ఒక్క నిమిషం. ఎప్పుడు ఆచరించాలి? మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత. ఎప్పుడు చెప్తున్నారు? ఇంకా వెళ్ళక ముందు చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐగుప్తులో నుండి ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఎక్కడికి? కనానుకి వెళ్తున్న ప్రయాణం. ఇక్కడే ప్రభు చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏమని తెలుసా? ఈ నియామక కాలాలు మీరు పాటించాలి. కానీ మీరు నేను ఇచ్చిన వాగ్దాన దేశమునకు చేరిన తర్వాత మరి దీన్ని మీరు మరి ఎక్కువగా పాటించాలి. ఏటేటా మీరు పాటించాలి. ఏంటి ఆ లెవెల్ ఏంటి అంటే ప్రయాణం యూజువల్గా మనం ఏం చేస్తాం? ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ విషయాల్ని మర్చిపోతాం. అలా కాదట. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనం, ఆ నెక్స్ట్ వచనం చదవండి. 27వ వచనము. మీరు 26 చదవండి. 26వ వచనం. మరియు మీ కుమారులు. ఇదిగో, మరియు మీ కుమారులు. ఎవరు? మీ కుమారులు 40 ఏళ్ళు మీరు తిరుగుతారని ముందు చెప్పట్లా. యాక్చువల్గా ఈజిప్టులో ఎందుకు అందరు చేరారో మీకు గుర్తుందా? అంతకంటే ముందు యోసేపు అమ్మబడ్డానికి కారణం కళ్ళలు. అక్క చెప్పారు, కళ్ళలు. అస్సలు ఈజిప్ట్కి వెళ్ళడానికి కారణం కలలండి. హల్లెలూయా. యోసేపు కనిన కలల వలన కలిగిన అసూయ యోసేపును అటు పంపింది. ఎటు? ఆ తర్వాత వచ్చిన కరువు
అన్నదమ్ముల్ని, తండ్రిని, తన జనాంగాన్ని ఇక్కడికి చేర్చింది. ఆ తర్వాత వారికే తెలియకుండా వారు విస్తరించారు. విస్తరిస్తున్న సమయం, యోసేపు తెలియని ఫరో వచ్చాక వీరు ఎక్కడ నెక్స్ట్ ఇంకా ప్రబలి, ఇంకా శక్తివంతమైన జనాంగంగా మారి, ఈ దేశము మీదకి వేరే రాజు ఎవరైనా వస్తే వారితో చేతులు కలిపి మనల్ని ఎక్కడ మోసం చేస్తారో అని ముందుగానే వీరి ఎడల యుక్తిగా పని చేయాలని వీరికి తెలియకుండానే వీరిని బానిసలుగా చేసిన ఐగుప్తు. అలాంటి సమయం మొర పెడితే ఆ మొర దేవునికి చేరింది. హల్లెలూయా. దాని కొరకైన విడుదల విమోచకుడు పంపించి సాదృశ్యంగా చూపిస్తున్నారు. అందులో విమోచనలో లాస్ట్ కార్యం ఈ పస్కా. కుమారులకి ఇవేవి తెలీదు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడికి వచ్చే సమయం వరకు తెలీదు. ఎందుకంటే తిండి గింజల కోసం కనాను నుంచి ఇక్కడ తిండి దొరకట్లేదని ఈజిప్ట్కి ప్రయాణం చేసిన ఈ కాలం ఇంచుమించు 11 దినాలు. ఎంత లేట్ అయినా 21 దినాల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. 2-3 సార్లు తిరిగారు అన్నదమ్ములు. ఒకసారి తిండి గింజల కోసం వెళ్ళి మీ తండ్రిని అందరినీ తీసుకుని రండి అని చెప్పి పంపించినప్పుడు యోసేపు అక్కడ జిట్టు పట్టి నాకు వాళ్ళని కావాలి అని అడిగినప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళని తీసుకొని మళ్ళీ వెళ్ళారు. కల కూడా నెరవేరింది. ఆమేన్. వీళ్ళందరూ నమస్కరించారు, కళలు కూడా నెరవేరాయి. అలా నేను అంటున్నది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు చాలా ఈజీగా తిరిగేశారంటున్నా. కానీ వాగ్దాన దేశం స్వతంత్రించుకోవడానికి మాత్రం తిరిగిన కాలం 40 సంవత్సరాలు. హల్లెలూయా. అదేంటండి, అంత ఈజీగా వెళ్ళి రాగలిగిన ఏరియాకి కూడా అంత కష్టమైంది? దేవుడు అనుకుంటున్న లెవెల్కి వచ్చేంత వరకు నీ కోసం సిద్ధపరిచింది నీకు రాదు. ఎందుకు అంటే హీస్ ప్రిపేరింగ్ యూ. ఆమేన్. ఇస్తానన్న దేశం రెడీగానే ఉంది నాన్న, పొందుకోవడానికి నువ్వు రెడీ అవ్వలేదు, అందుకే ఇంకా తిరుగుతున్నావు. చెప్పండి అన్నమాట పక్కవారితో, అందుకే ఇంకా తిరుగుతున్నావు అని. సో గెట్ రెడీ. ఆమేన్. ఈ పస్కాలో ఎటువంటి రెడీనెస్ ఉండాలి తెలుసా? మనం అన్నం తినేటప్పుడు, ఏదైనా తినేటప్పుడు ఎలా తింటాం? చెప్పులు పక్కన పెట్టి చక్కగా నడుము అన్నీ కూడా లూజ్ చేసుకొని ఎక్కువ తినాలి కదా, మంచిగా అంటే చాలా ప్రశాంతంగా కూర్చొని తినాలని ఆశపడతాం. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఎవరైనా సరే నడుముకి గట్టిగా దట్టి కట్టుకొని ఒక బెల్ట్ లాగా నడుములు మంచిగా కట్టుకొని స్టిఫ్గా కాళ్ళకు జోళ్ళు వేసుకొని కర్ర పట్టుకొని, లేదా నేను వెళ్ళిపోతానని చెప్పి సూట్ కేసు పట్టుకొని నించొని గబగబా ఆత్రంగా ఎవరైనా తింటారా? అంటే మన డ్యూటీల్లో తింటాం అనుకోండి. నేను చెప్పే డ్యూటీ టైం కాదు, ఒక్కోసారి డ్యూటీలో తినడానికి కూడా టైం ఉండదు. నేను డ్యూటీల గురించి చెప్పట్లా. నువ్వు ప్రయాణం అయ్యేటప్పుడు అంత ఆత్రంగా ఎప్పుడైనా తింటావా? ఈ పస్కా పండుగ అలా ఆచరించాలట. ఈ పస్కా పండుగను ఎలా ఆచరించాలట? అలా ఆచరించాలట. అంటే గెట్టింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ జర్నీ అని సూచిస్తున్నదే ఈ పస్కా పండుగ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎలా వెళ్ళాలి ఒకసారి చదువుదాం రండి. మీ కుమారులు అనే పాయింట్ దగ్గర మనం ఆగాము, ఓకేనా? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11 నుంచి చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం నుండి, మీరు దానిని తినవలసిన విధమేనగా ఈ పస్కా పశువుని వధించి దాన్ని వండిన తర్వాత దాన్ని తినవలసిన విధానం ఏంటంట?
మీ నడుము కట్టుకొని మీ నడుము ఏం చేయాలి? ఫస్ట్ కట్టుకోవాలి, బిగించుకోవాలి. వింటున్నారా? నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని. చెప్పులు వేసుకో. అమ్మ, చెప్పులు వేసుకుని తింటారా? చెప్పులు తీసి తింటారా? అవునా కాదా? ఎవరైనా చెప్పులు వేసుకుని నేను అన్నం తినాలి, చెప్పులు వేసుకుంటాను, ఆగండి ఆగండి అని చెప్పి బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుని వచ్చారు, నువ్వేమంటావు? ఏం చేస్తున్నావు? చెప్పులు వదిలి రా, ప్రశాంతంగా తిను అంటామా లేదా? దేవుడు అలా చెప్పట్లేదు సుమా. నీ చెప్పులు వేసుకో. ఈ పస్కా పండుగే డిఫరెంట్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ పస్కా పండుగ ఏంటి? లోక ఆచారాలకు ఆపోజిట్ లో చెప్తున్నారు. అర్థమవుతుందా? చెప్పులు వేసుకోవాలట, నడుం బిగించుకోవాలట, నడుం కట్టుకోవాలటండి. నిజం చెప్పండి, నడుం కట్టుకుంటే ఎక్కువ పడుతుందా? నడుం లూజ్ చేస్తే కాస్త తినగలమా? కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? నడుం కట్టుకోమని, చెప్పులు వేసుకోమని. తర్వాత మీ కర్రలు చేత పట్టుకొని. మీ కర్రలు చేత పట్టుకొని. అన్నం తినడానికి వచ్చి ఎవడైనా కర్ర పట్టుకొని అలా నించుని ఉన్నాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? కొట్టడానికో లేదా? కర్ర అప్పుడు ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది, అందుకే నేను సూట్ కేసు అంటున్నా. సూట్ కేసు పట్టుకొని అలాగే లేదు లేదు నేను తింటానని చెప్పేసి ఇక్కడ నించుని తింటాను అనుకో, ఎలా ఉంటుంది? ఏంటి అసలు? ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుందా? కర్ర చేత పట్టుకొని ఉండాలట. ఆమేన్. ఇంకా త్వరపడుచు దాని తినవలెను. అయ్యో, ఎవరైనా ఆత్రంగా వేస్తూనే ఉన్నారనుకోండి, ఏమంటాం? ఏంటి అంత కంగారు? ప్రశాంతంగా తినరా బాబు, ఎవడు ఎత్తుకుపోవట్లేదు అంటారు. గొంతు పట్టేసి ఇంకేమంటాం? ఎన్ని రోజులు తినలేదో ఏంటో అనుకుంటాం కదా. కానీ ఇక్కడ అన్ని ఆపోజిట్లోనే చెప్తున్నారు ప్రభు. విన్నారా ఎట్లా తినాలట? ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, ఎవరైనా అపోజిషన్ చూపించగలరా? కర్ర పట్టుకొని, కర్ర పట్టుకొని, నడుం గట్టిగా కట్టుకొని, చెప్పులు వేసుకొని ఆత్రంగా తినాలా? ఎంత ఆత్రంగా తినాలా? ఇంకా దొరికింది దొరికినట్టే మింగేస్తూ ఉండాల, ఇలా తినాలట. ఇదేంటి? పస్కా పండుగ. హల్లెలూయా. ఇదేంటి? ఇది పస్కా పండుగ. అమ్మ, నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నీ కుమారులు అడగరా ఇదేం పండగ? అడుగుతారా? అడగరా? ఇలా ఎందుకు చెయ్యాలి? కామన్గా అయితే ఇలా చేయట్లేదు కదా. అంతేకాదు, దీన్ని మళ్ళీ చేదు కూరలతో తినాలి. అది కూడా చదవండి. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. 8 అంటే చదవండి. 12వ అధ్యాయము 8వ వచనం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. హల్లెలూయా. చేదు కూరలతో దాన్ని తినాలట. అసలు ఎవరైనా తింటారా ఇలాగా? చెప్పండి. మాంసము ఎంత రుచిగా ఉండాలని ఆశపడతాం. మాంసంలో ఎవడైనా కాకరకాయ కూర కలిపితే తింటారా మీరు? కలుపు చెప్పండి. అసలు కలుపులు ఏంటండి? బీరకాయ మాంసం, వంకాయ మాంసం, దోసకాయ మాంసం, గోంగూర మటన్, ఇంకా అమ్మ చెప్పు, వేయండి ఇక శనగపప్పు మటన్. కానీ ఇప్పుడు చెప్తున్నారు చేదు కూరలతో. మై బెస్ట్ ఎగ్జాంపుల్ కాకరకాయ మటన్, వేపాకు మటన్. వేపాకు మటన్ ఎలా ఉంటుంది? సూపర్ రెసిపీ కదా. పస్కా నోరుతుందా? వెరీ గుడ్. పస్కాలో అటువంటి డిష్ ఒకటి వస్తే దాన్ని మళ్ళీ ఆత్రంగా తినాలట.
మీకు అర్థమైందా? మళ్ళీ రూల్ ఏంటి తెలుసా? ఏం మిగలకూడదు. ఏమి మిగలకూడదట. మీకు కావాలంటే ఎంతమందికి ఎంత సరిపోతుందో ముందే లెక్క పెట్టుకొని మరీ కూర్చొని తినమాని. కానీ అంటే 10వ రోజే నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎవరెంత తింటారో. 14వ రోజు కోసం 3-4 రోజుల ముందే నువ్వు ప్రిపేర్ అవ్వు ఇంత తింటానని. కానీ నువ్వు తినేది మాత్రం ఆత్రంగా తినాల. ఇంత ఆపోజిట్లో చేస్తున్న ఈ పండగ గురించి కుమారులు లేచి ఇది ఎందుకు చెయ్యాలని అడుగుతారా? అడగరా? చెప్పండి. అసలు మామూలుగా నీకు ఇష్టం లేని కూర వండితేనే ఇది ఎందుకు చేసావు అంటావు. రోజు ములక్కాడ కూర వండితే ఎలా ఉంటుంది? రోజు సొరకాయ పట్టుకుని వస్తుంటే ఎలా ఉంటుంది? అది చూడంగానే తెచ్చిన వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. నీకు ఇష్టం లేని కూరగాయ తినడానికి అంత కష్టపడతావు కదా, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి ఇంత ఆపోజిట్లో చెప్తుండే కుమారులు ఖచ్చితంగా లేచి అడుగుతారు, అమ్మ ఇది అసలు ఎందుకు చెయ్యాలి? నాన్న ఇది ఎందుకు చెయ్యాలి? అర్థమవుతుందా అని అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పాలట? కావాలా ఆన్సరు? ఆమేన్. చదవండి. మరియు మీ కుమారులు 26వ వచనం. 12వ అధ్యాయం 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడుగునప్పుడు, ఆచరించు ఈ ఆచారం ఏమిటి అని అడుగుతారు. ఇప్పుడు అర్థమైందా? కుమారులు అడగాలనే ఈ ఆచారం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులకి డౌట్ రావట్లేదంటే నువ్వు సరిగా చెయ్యలేదని అర్థం. అమ్మా మా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదమ్మా? అమ్మా అందరు కేక్ కట్ చేస్తున్నారమ్మా, మనం ఎందుకు చేయకూడదమ్మా? కుమారులు కొన్ని అడగాల. ఆమేన్. ఎస్. మా అందరూ నిద్రపోతున్నారమ్మా 3 గంటలకి గుర్రు పెట్టి, చల్లగా ఉంది చక్కగా, మనం ఎందుకమ్మా లేవాలి? దేవుని కృపలో అలా అడిగే కుమారులు లేరు మనకి, కానీ యాక్చువల్గా అలా మనం చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒక డౌట్ రావాలా? ఎందుకు రావాలో తెలుసా? విరుద్ధంగా మాట్లాడడానికి కాదు సుమా, వ్యతిరేకించడానికి కాదు సుమా, అది వాళ్ళల్లో డౌట్ రావాలి అండ్ దానికి ఆన్సర్ మనం చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ప్రతి సంవత్సరము ఈ పరిస్థితి రావాలని యేసయ్య కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకి మాటలే లేవు. పిల్లలేమో ఏం చూసుకుంటున్నారు? టక 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 సెల్ ఫోన్లు, ఆటలు. తల్లిదండ్రులు ఇక వాళ్ళ బిజీయే బిజీ. పిల్లలతో కూర్చొని మాట్లాడే టైం తల్లిదండ్రులకు ఉండదు. కానీ ఇక చెప్పండి, ఇక వేరే వేరే వాటన్నిటికీ పేరెంట్స్కి టైం ఉంటుంది. ఈ పరిస్థితులు మన కుటుంబాల్లో మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అని చెప్పండి. దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? అమ్మా ఈ ఆచారాలకు ఆపోజిట్లో ఎందుకు జరుగుతున్నాయని పిల్లలు లేచి తమ తల్లిదండ్రుల్ని అడగాలి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నువ్వు విసిగిపోకు. ఫస్ట్ నువ్వు తెలుసుకుంటే నువ్వు చెప్పగలుగుతావు. ఆమేన్. సో ఏం చెప్పాలట? చదవండి 26వ వచనం. మళ్ళీ 26వ వచనము. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. నువ్వు గనక ఇది చెప్పలేదనుకో, నువ్వు గనక ఇలా ఆచరించలేదనుకో, జరిగే విషయం ఏంటి తెలుసా? వాడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ప్రభు కృపలో బైబిల్ చదువుతాడు. అప్పుడు ఇది చదువుకొని నిన్ను చూసి ఇందులో ఉన్నట్టు మా అమ్మ లేదు ఎందుకు, ఇందులో ఉన్నట్టు మా నాన్న ఎందుకు లేడు,
ఇందులో ఉన్నట్టు ఇలా ఎందుకు ఆచరించట్లేదు? మనం ఇంకేదో ఆచరిస్తున్నామే. ఎతుకుతాడు కేకులు దొరకవు, ఎతుకుతాడు క్రిస్మస్ దొరకదు, క్యాండిల్స్ దొరకనే దొరకవు, ఆ ట్రీ దొరకనే దొరకదు, అందులో ఉన్న క్రిస్మస్ తాత అసలు దొరకడు. ఏమన్నా వెతికితే కాస్త మోషే తాత ఏమన్నా దొరుకుతాడేమో, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తే అబ్రహాం తాత దొరుకుతాడేమో, బహువృద్ధుడు అని చెప్పుతున్న దేవాది దేవుడైనా దొరుకుతాడేమో తప్ప ఈ కర్ర పట్టుకొని టోపీ పెట్టుకొని ఎర్ర డ్రెస్ వేసుకున్నవాడు మాత్రం దొరకడు. ఈ టోపీ ఎక్కడి నుంచి వచ్చింది? వెతుకు, ఏ రెఫరెన్స్ ఎతుకుతావు వెతుకు, దాఖలాలే దొరకవు. అప్పుడు అర్థమవుతుంది వీడికి ఏదో తేడా ఉందే. దేవుడు ఆచరించమని చెప్పింది వేరు, మా ఇంటిలో ఆచరిస్తుంది వేరు, ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదేంటి? అమ్మ నువ్వు ఎక్కిన బస్సు వేరు, నువ్వు చేరబోతున్న గమ్యం కూడా వేరు నానా. నువ్వు ఐగుప్తు విడిచి బయటకు వచ్చి కనాను చేరక ముందే, కనానులో ఏటాట నువ్వు ఏ సెలబ్రేషన్ చెయ్యాలో అక్కడే చెప్పేశారు, అదే పస్కా. పస్కా దగ్గరికి కూడా నువ్వు చేరకూడదని నిన్ను క్రిస్మస్లో ఆపిన ఆల్మోస్ట్ 2004 సంవత్సరాలు ఇంకా ఇంత స్లోగా చెప్తారా చాలని? అదే చెప్పండి, ఇంకా చాలని. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఈ పస్కా అంత ఇంపార్టెంట్ అయితేనే కదా ఈ పస్కా గురించి దేవుడు అంత బలంగా చెప్తున్నారు. మనకే తెలియకపోతే మనకు పిల్లలకి ఏం చెప్తాం? చెప్పండి అన్నమాట, పర్వాలేదు, ఏ జనరేషన్ అయినా చెప్పురా నాన్న. నువ్వు కూడా నీ పిల్లల పేర్లు కూడా పెడదాం, చెప్పు. అది ఇంకోసారి బిక్కరకు చెప్దామా? ప్రపంచం అంతా వినపడాలి. హల్లెలూయా. అలా ఉండాలి. హల్లెలూయా. బాగుందా? చేదుకూర బాగుందా లేదా చెప్పండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అని అనలేదు వాక్యం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అన్నారు. ఏదైనా రెడీ నాన్న, ఏదైనా సరే ఆచారానికి విరుద్ధంగా వెళ్ళాలా, కుమారులు లేవాలా, అడగగానే ఇక నువ్వు స్టార్ట్ చేయాలా. చేదు కూరల గురించి కాదు నువ్వు చెప్పాల్సింది, ఏ అనుభవాల గురించి చెప్పాలి? చెర నుండి విడుదల పొందిన అనుభవం గురించి చెప్పాలట. హల్లెలూయా. అర్థమవుతుందా? బిడ్డలు మాట్లాడితే చాలు, నువ్వు దేవుని టాపిక్కే మాట్లాడాలా. ఆయన విడుదల ఎలా ఇస్తారో నువ్వు మాట్లాడాలా. అంతేగాని మీ అమ్మ ఎట్లా చేశాడు, మీ అమ్మ ఎట్లా చేసి, ఈ స్టోరీస్ చెప్పుకోవడానికి నీ జీవితం అంతా సరిపోయింది, ఇంకా చాలు. నిజం, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారుగా. మీ అత్త ఏం చేసిందో తెలుసా? మా పెళ్ళైన కొత్తలో మా అత్త ఏం చేసిందో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ఈ స్టోరీస్ మాట్లాడుకున్న కాలం ఇంకా చాలు నాన్న. అర్థమవుతుందా? నీ విమోచకుడు నిన్ను విమోచించడానికి ఆయన ఎటువంటి ప్రణాళికలు వేశాడో చెప్పు, ముచ్చట్టించు. హల్లెలూయా. వారు వారి కుమారులకు చెప్తారు, ఇది తరతరములకు ఉండే కట్టడ. హల్లెలూయా. నువ్వు తరం నుంచి తరంకి ఏం తీసుకెళ్తున్నావు తెలుసా? నీ పాగా, నీ ప్రతీకారం. నేను ఆడితో మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడుకో. ఏం చెప్తావు? నాకు వాళ్ళకి వైరం ఉంది,
అంత నువ్వు కూడా ఆ వైరాన్ని కంటిన్యూ చేయాలి. పగలు ప్రతీకారాలు పంపిస్తున్నాం మనం తరానికి తరానికి. కాదు నాన్న, ప్రేమను పంపుదాం. ఈ పస్కాలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటో తెలుసా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు చదివిన వాక్య భాగానికి ఒకసారి రండి. 50లో నేను చదువుతున్నాను చూడండి, 9 నుండి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. ప్రభుకి అవేం అక్కర్లేదట. మరి ఈ కట్టడలన్నీ ఎందుకు? 2, నీ మంద నుండి పొట్టేలునైనా నేను తీసుకోను, అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. అవి నాకు తెచ్చిస్తారా? కాదు, అవి మీకు అర్థం అవ్వడం కోసం. హల్లెలూయా. ఈ ఆచారాలన్నీ ఎందుకు? మీకు అర్థం అవడం కోసం. నేను మీ కొరకు ఏమి చేస్తున్నానో మీకు అర్థం అవడం కోసం. మీ చుట్టూ ఉన్న వాటితో మీరు నేనేం చేశానో శాంపుల్గా మీరు దానికి చేయండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా చూడండి, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలముల్లోని పశ్వాదులు నా వశంలో ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను మీతో నేను చెప్పను. బికాజ్ నా ఫుడ్ సంపాదించుకోవడం నాకు తెలుసు. క్వశ్చన్ ఏంటో తెలుసా? నీకు తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆకలి ఉందా? మట్టి నుంచి వచ్చిన దానికి మట్టి నుండే ఆహారం సిద్ధపరిచిన దేవుడు, ఆత్మ తన దగ్గర నుంచి వచ్చింది, దానికి కావాల్సిన ఆహారం కూడా ఆత్మ అయిన దేవుని దగ్గరనే పెట్టారు. అసలు ఆ ఆకలి నీకుందా? నీకు ఆకలి అయిన రోజు ఆయన అడగకుండా ఉండలేవు. ఎందుకంటే నువ్వు వెతుక్కుంటున్న మట్టిలో ఆ ఆత్మకు ఆహారం లేదు నాన్న. నీ ఆత్మకి కావలసిన ఆహారం కాకరకాయలో దొరకదు. నీ ఆత్మకి కావలసిన ఆహారం ఉల్లిపాయలో దొరకదు. ఏ చెట్టన్నా చూడు, ఏ పక్షన్నా చూడు, ఏ గొర్రెైనా చెయ్యి, వధించు, తిను, ఎన్నన్నా చెయ్యి, నీ ఆత్మకి తృప్తి రాదు. అవన్నీ పక్కకు పెట్టి ఈ ఉపవాస పండుగలు అందుకే మనకి ఎన్ని రోజులు, తారీఖులు? హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు ఎందుకు తెలుసా? నీ ఆత్మీయ ఆహారం నీకు కావాలి అని నీకు అర్థం అవడం కోసం, నీ ఆత్మకి కొంచెం ఆకలి పుట్టించడం కోసం, ఆకలితో చచ్చిపోతున్న నీ ఆత్మని కొంచెం తెప్పరిల్ల చేయడానికి, రుచి చూపించడానికి. హల్లెలూయా. నియామక కాలములోనికి దేవుడు అడుగు పెట్టిస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకేం చెప్తున్నారు? ఇంకొక మాట కూడా చూడండి. వృషభములు మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము తాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ కార్యమంతా ఈ ఐగుప్తు నుండి కనాను ప్రయాణంలో జరిగింది. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టు, సనగకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు అసలు శ్రమ ఎందుకు వస్తుంది తెలుసా? నీకు ఇవన్నీ అర్థం అవడం కోసం. ఇది మనలో నుండి రావాలనండి. అర్థమవుతుందా? మనమున్న దాస్యత్వం మనం గుర్తుపట్టాలని. ఆమేనని చెప్పండి. గుర్తుపట్టలేని కాలం కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం మనం. హల్లెలూయా. ఈ టైం ఎందుకు ఇలా పరిగెడుతుందో ఏమో. రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు. ఆ మాట పట్టుకోండి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు.
నిన్ను దాస్యత్వంలో ఉంచిన వానిని హతము చేస్తున్న ఒక లెవెల్, నిన్ను విడిపిస్తున్న ఒక లెవెల్. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా చేస్తూ మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. ఈ చేదుకూరలు ఎందుకు, ఇలా ఎందుకు నడుం కట్టుకొని తినాలి, ఇలా ఎందుకు గబగబా తినాలి, ఇంత ఆత్రంగా ఎందుకు తినాలి, అండ్ రాత్రుల్లో ఎందుకు తినాలి? రాత్రిపూట హెవీ భోజనం పెడితే ఏమంటారు ఈ రోజుల్లో? వద్దండి అరగదు, అవునా కదా? అరగదు, ఇంకేమో అవుతాయి ఉదయానికి, కాదు ఇలా తినాలట. ఇదేంటి లెక్క? అర్థమవుతుందా? ఇలా తింటున్నప్పుడు కుమారులు లేచి అడగాలి, ఆమెనని చెప్పరే. అడిగినప్పుడు ఇది ఎలా అరుగుతుంది, దీని క్యాలరీస్ అంతా ఆ లెక్క కాదు నువ్వు చెప్పాల్సింది, ఐగుప్తు లెక్క చెప్పాలా, నీ ఇల్లు లెక్క చెప్పాలా, నువ్వు ఎలా కాపాడబడ్డావో ఆ లెక్క చెప్పాలా, ఐగుప్తులు ఎలా సంహరింపబడ్డారో ఆ లెక్క చెప్పాలా. అస్సలు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ నువ్వు నీ పిల్లలకి చూపించాలా. పగ తీర్చుకుంటా నా పని అని చెప్పిన దేవుడు మహిమపరచబడాలా. ఈ రోజు నుంచి మన కుటుంబాల సంభాషణలో మార్పు కలుగును గాక. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అనే ప్రార్థన అందుకోండి. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న సంభాషణలో పెను మార్పులు కలుగును గాక. పిల్లలు లేచి తల్లిదండ్రుల క్వశ్చన్స్ అడగాల. కుమారుల కోసం తల్లిదండ్రులు సిద్ధపరచుకున్న సమాధానాలు వాక్యంలో నుంచి తీసుకుని వారి కొరకు అందజేయాలా. తరతరములకు అవి పాకుతున్నట్లుగా నెక్స్ట్ తరాలకి అర్థమయ్యే విధంగా ఒక్కొక్క తల్లి తండ్రి ఎక్విప్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. వాక్యముతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, సాయంకాల సమయం ప్రభా నా తండ్రి నాయన, మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన, మేము చేసిన ఆచారాలు ప్రభా నా తండ్రి నాయన, ఇవి ఏమిటి అని నాయన మా బిడ్డలు మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రభా నా తండ్రి నాయన సమాయత్తం చెయ్యండి ప్రభా నా తండ్రి నాయన. వారికి నాయన మేము దానిని తెలియపరచడానికి ప్రభా నా తండ్రి నాయన, వాక్యపు లోతులు మూలాలు ప్రభా నా తండ్రి నాయన మాకు తెలియడానికి నాయన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి. అందులో ఉన్న ప్రతి మర్మము నాయన మేము అవగతం చేసుకొని ప్రభా నా తండ్రి మా బిడ్డలకు నాయన వారికి దారి చూపించే విధంగా ప్రభా నా తండ్రి నాయన వాటిని మేము వివరించడానికి సహాయం దయచేయండి అయ్యా నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదిగో నాయన, ఈ దినము మొదలుకొని ప్రభా నా తండ్రి నాయన మా సంభాషణలో వ్యర్థమైనది ఏది లేకుండా ప్రభా నా తండ్రి కేవలము నీ వాక్యము నా ప్రభా నా తండ్రి నాయన దేవా, అదే ప్రభా నా తండ్రి నాయన మా నోళ్ళలో నుండి రావడానికి సహాయం దయచేయండి నాయన. శాపము పాపము నాయన వ్యర్థమైనటువంటి మాటలు నాయన రానివ్వకుండా నాయన సహాయం దయచేయండి ఆయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన, మేము మా బిడ్డలకు తెలియజెప్పాలంటే ప్రభా నా తండ్రి ముందు మాకు తెలియాలి నాయన. అగో నన్ను తెలుసుకునేటటువంటి నాయన కృప నాయన మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. వాక్యం మీదలో ఆసక్తి కలగడానికి నాయన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అగో నాయన వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అదిగో నాయన, మేము ఏ విధంగా రక్షింపబడ్డాము నాయన, ఏ విధంగా నాయన మేము సపరేట్ చేయబడ్డాము, ఏ విధంగా నాయన మేము ఎంచబడ్డాము నాయన, ఎన్నకొన్నబడ్డాము ప్రభా నా తండ్రి నాయన. అవన్నీ ప్రభా నా తండ్రి ముందు మాకు తెలియాలి నాయన. అవి మా నాయన మా కుటుంబాల్లో నాయన అగో సంభాషణలుగా మారాలి ప్రభా నా తండ్రి నాయన. వాటిని నాయన మేము నాయన మా బిడ్డలకు తెలియపరచాలి ప్రభా. ఒక మంచి బ్యారేజ్ను వేసి ప్రభా నా తండ్రి నాయన బిడ్డలు నాయన వారు నాయన ఏ విధంగా ఎదగాలి, ఇది నాయన ఏ విధంగా క్యారీడ్ ఓవర్ చేయాలో ప్రభా నా తండ్రి నాయన. అగో నాయన మేము మాదిరిగా నిలిచి ప్రభా మా బిడ్డలకు తెలియచెప్పే కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన మాదిరి అంతటి నెస్క్రీస్ ద్వారా మరింత వినయంతో అడిగి పొందుకుంటున్నాం మా పరం తండ్రి. ఇప్పుడు వినబోతున్న విషయాల కోసం హృదయాన్ని సిద్ధపరచుకోండి. పక్కవారిని అడగండి, రెడీయా అని. రెడీయా? ఎందుకు తెలుసా? డైజెషన్ అవ్వవు. పక్కవారితో చెప్పండి అరగవని. చేదుకూరలతో ఈ మాంసం అలా భక్షిస్తున్నట్టుగా టపా 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 వేస్తున్నావు కదా,
అరగవు. అరగాలంటే స్పెషల్ ఎంజైమ్స్ కావాలి. హల్లెలూయా. తెలుసా, మాంసం అది తినేటప్పుడు బాడీ ఇంకొంచెం స్పెషల్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆత్మ కూడా ఆ ఆహారం అరగాలంటే స్పెషల్ ఎంజైమ్స్ దేవుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. ఒక్కటే సంగతి, అవి రిలీజ్ అవ్వాలి. నమ్మండి, అవి రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అవుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశేషమైన అరుగుదల, ఇది వరకు ఎన్నడూ లేని అరుగుదల. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దాట్ అండ్ అనుభవించబోతున్నారు దాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంతవరకు ఉన్న లెవెల్ ఎటువంటి లెవెల్ తెలుసా? కొన్ని మాటలు చూద్దాం. అవే అరగడం కొంచెం కష్టం. అదొక్కటి దాటితే చాలు, నెక్స్ట్ది ఇక ఈజీగా అర్థమవుతుంది. అవును, ఈరోజు తిండిగా లేదుగా. అవే నేను చెప్పండి, అవునా కాదా? ఈరోజు సాయంత్రం మనకి ప్రేయర్ ఉంది, రేపు ఈవినింగ్ కూడా ప్రేయర్ ఉంది, అండ్ ఎల్లుండి ఈవినింగ్ ఇంకా అసలు అడ్డు అదుపు లేకుండా ఫుల్ మనకి అసలు 5 గంటలకే స్టార్ట్ చేసుకుందాం, నైట్ 1 వరకు అవుతుంది. హల్లెలూయా. ఫుల్ ఆహారం, అర్థమైందా? శారీరకమైన ఆహారం కొంచెం పక్కకు పెట్టాంగా, ఫుల్ టైం చెప్పండి పక్క వారితో, ఫుల్ టైం అని. ఓకేనా? సో ఈ విషయాల్ని కొంచెం రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇదిగో అరగని ఒక ఏరియాకి వెళ్తున్నాం. పక్క వారితో చూసి చెప్పండి, ఇదిగో అరగని ఒక ఏరియాకి వెళ్తున్నాం. అరిగించుకోవాలంటే ప్రభు కృప కావాలి. పైకి చూపించి చెప్పండి ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నాకు అరగాలయ్యా. పొట్టేది నాకు అరగాలయ్యా. ఆమేన్. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. యేసు ప్రభు పలుకుతున్నారు. మనం చదువుకున్న మాటలన్నీ ఎక్కడివి? నిర్గమకాండం, లేవ్యాకాండం దగ్గర. ఇప్పుడు యేసు ప్రభు పస్కా పండుగ గురించి యేసయ్య కాలంలో చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? హల్లెలూయా, విడిచిపెట్టలేదండి, ఆచరించారు. ఛాయనే ఆచరించారంటే నిజ స్వరూపంలో నెరవేర్పు నువ్వు ఇంకెంత ఆచరించాలి. ఛాయ్ కాదు, టీ కాదు, ఛాయ, షాడో, నేడో ఏదో దానినే ఎంతగా ఆచరించి ఈ ఆచారాన్ని కొనసాగించి యేసు ప్రభు కాలం దాకా లాక్కొచ్చారు, తరం వెంబడి తరం. ఓకేనా? అలాంటి పస్కా పండుగ ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెప్తున్నారు, ఇంకా 2 దినముల తర్వాత పస్కా వస్తుంది అని చెప్పారు. అంటే ఇది ఎన్నో దినం? అది అంతే కదా, 14వ దినం మీకు పస్కా పండుగ, దాని ముందు 2 దినాలు. అంటే యేసు ప్రభు మాట్లాడుతుంది ఎప్పుడు? 12వ రోజు. సరేనా? 12వ రోజు యేసు ప్రభు చెప్తున్నారు ఈ మాటలు. ఏమని? 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. అప్పుడే ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు, 2 దినముల తర్వాత పస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడతారు. అంటే పస్కా పశువు ఈక్వల్స్ టు సిలువ వేయబడుతున్న యేసయ్య. ఆమె నేను చెప్పరే, అర్థమైందా?
నెరవేర్పు కూడా నాలోనే అని ఆయనే అప్పుడే చెప్పారు. అప్పుడు ఏం జరిగిందట? ఈ మాటలన్నీ ఎవరితో చెప్పారు? శిష్యులకు. శిష్యులతో. ఆ సమయమున అదే సమయం అంట నేను సైమల్టేనియస్గా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, ఇదే సమయానికి వేరే వాళ్ళు వేరే పనులు చేస్తారు, ఉంటారా లేదా? అలా ఆ సమయమున ప్రధాన యాజకులను ఇప్పుడు చూడండి, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు లిస్ట్ పెట్టుకోండి. కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి అందరూ కూడి వచ్చారు. ఇక్కడేమో యేసయ్య తన శిష్యులతో పస్కా పండుగ గురించి చెప్తున్నారు. అర్థమవుతుందా? నేను అంటాను, ఆయన కుమారులతో ఆయన ముచ్చటించుకుంటున్నారంట. ఆమేన్. ఇప్పుడు ఆపోజిట్లో ఏం జరుగుతుందంటే, ప్రధాన యాజకులు, పెద్దలు, ఇక మొత్తం పెద్ద లిస్టే, అందరూ కలిసి ఒక దగ్గర కూడారట. ఎక్కడ? మందిరం అని చెప్పండి. మందిరంలో కూడారని చెప్పండి. మందిరంలో కూడారు. యాక్చువల్గా మందిరంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యమైన యేసయ్య ఉండాలి, అంతే కదా? కాదా? వాక్యం శరీరధారిగా వచ్చినప్పుడు వాళ్ళకి అది అరగలా, వాళ్ళకి అది డైజెషన్ అవ్వలా. నువ్వు డైజెషన్ అవ్వని దాన్ని ఏం చేస్తావు? కక్కుతావు కదా. నీకు అర్థం కాదని చంపేస్తావు. అందం ద్రాక్ష రసం, అందం ద్రాక్ష పండ్లు నాకేం చెప్తుంది? పుల్లగా ఉన్నాయని చెప్తుంది. అది తిన్నది యాక్చువల్గా, అది తినకపోయింది దానికి అనవసరం, ప్రచారం మాత్రం చేస్తుంది. ఇది పులుపు, ఇది పులుపు, ఇది పులుపు. ఎందుకు? నాకు అందలేదని చెప్పదు అది. మీకు అర్థమైందా? ఏంటి? నాకు అందలేదని చెప్తే అది నక్కెందుకు అవుతుంది? అది ఏమని చెప్తుంది? ఇది పులుపు. హలో, ఫస్ట్ నువ్వు దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నావు. నక్కసారు కారణం ఉంది, అది కూడా చూపిస్తా. కారణం ఉంది. నక్క ఎవరో కూడా మనం ఇప్పుడు చూడాలా, సరేనా? ఇప్పుడు చూడండి, ఈ ప్రధాన యాజకులు మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? యేసును మాయోపాయము చేత పట్టుకొని. ఎలా పట్టుకొని? మాయోపాయముల చేత పట్టుకొని. ఏమంత కష్టం నీకు? పిలిస్తే వస్తాడయ్యా, వాక్యం నీ చేతిలో ఉన్నాడయ్యా. ధర్మశాస్త్రం ఆ కాలంలో ఎవరికి అందుబాటులో ఉండేది కాదు. గొప్ప గొప్ప వారికి, దైవజనులకి, ప్రధాన యాజకులకి, రాజులకి, మంత్రులకు, ఇటువంటి వారి దగ్గరే ఉండేది. ఎందుకు తెలుసా? ప్రింటింగ్ ప్రెస్సులు లేవప్పుడు. అక్షరం అక్షరం చూసి రాయాలి. వాటి కొరకు శాస్త్రులు నియమించబడ్డారు. వాటిని చదవడానికి కానీ దేనికైనా సరే ఒక అర్హత ఉండాలి. ఇలా ఎన్నో కట్టుబడులతో ధర్మశాస్త్రం చాలా విరివిగా ఎవరికి దొరికేది కాదు. అలాంటి కాలం అండి. సో వీళ్ళకి తెలిసినంత జ్ఞానం ఇంకెవరికి తెలీదు. అటువంటి వారు మాయోపాయముల చేత యేసును పట్టుకోవాలట. ఒక్కసారి ఆలోచించండి, అరగని పాయింట్ ఇదే. అసలు యాజకులు ఎందుకున్నారు? అంటే ఎవరికి వాళ్ళు సేవకులు? ఇదే దేవుడికి కదా, ఈ వాక్యానికే కదా వాళ్ళు సేవకులు కదా. లోపల మందసంలో ఏముంది? ఆజ్ఞలేనే కదా. ఆ ఆజ్ఞలకి అన్నిటికీ మూలం ఎవరు? ఈ యేసయ్యే కదా. అర్థమవుతుందా? దేని కొరకు వాళ్ళు నియమింపబడ్డారో దానిలో నిలబడలేదంటున్నా నేను. అండ్ మాయోపాయముల చేత ఆయన్ని పట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ? ఇంట్లో కాదు, మందిరంలో. మందిరంలో ఏం జరగాల? యాక్చువల్గా ఆయనకి మహిమ దొరకాలా, ఆయన మహిమ పరచబడాలా. మీకు అర్థమవుతుందా? కానీ ఎక్కడ మహిమ దొరుకుతుంది ఆయనకి చెప్పండి? ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయి. నాన్న, ఇది ఒక్కరోజుది కాదు, ఇది ఒక్కరోజు ప్రాబ్లం కాదు. ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు? చదవండి.
పట్టుకొని ఉమ్. చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఏంటి నాన్న, ఏమి ఇంత కష్టం? నీకు అర్థమైందా ఇప్పుడు? ఆయన చంపాలట. ఆయన చంపడం కోసం ప్లాన్ వేసే స్థలమా నీకు మందిరం? ఏనానా నీకు మందిరం ఎందుకు? సరే, మందిరం సంగతి పక్కకు పెట్టండి. మత్తయి సువార్తకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రండి, చెప్తా. పదిహేనో వచనం నుండి చదవండి. 15 నుండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్ల అందరినీ వధించెను. ఎందుకు చంపాడండి? 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని హేరోదు ఎందుకు చంపాడు? యేసుని చంపే ప్రయత్నంలో 2 సంవత్సరాల పిల్లల్ని చంపాడు. అసలు ఎవరిని చంపుదామని? యేసయ్యని చంపడానికి. నేనేమంటున్నాను తెలుసా? ఈ పస్కా బలి పశువును కాలం రాకముందే, సమయం రాకముందే, ఈ కార్యం జరగకముందే, జస్ట్ యేసు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే చంపేయాలని ప్రయత్నం. ఎవరిది? హేరోదుది. చెప్పండి, ఎవరిది? హేరోదుదని. హేరోదును ప్రభు ఒకసారి సంబోధిస్తూ చెప్పారు, ఆ నక్కతో చెప్పండి నేను ఇక్కడే ఉంటానని. ఇప్పుడు నక్క ఎవరు? హేరోదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు రండి ఇంకొక ఏరియాకి వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాలు. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. లేవ్యాకాండం, నిర్గమకాండంలో మనం ఏం చూస్తాం? ఆయన నియమించిన నియామక కాలాల్లో 6 దినాలు కష్టపడండి, 7వ దినం మీకు విశ్రాంతి దినం అని చెప్పారు. ఇప్పుడు విశ్రాంతి దినం కొరకు మనుషులు ఉన్నారా? మనుషుల కొరకు విశ్రాంతి దినం ఉందా? అంతే కదా, మనుషుల కొరకే కదా విశ్రాంతి దినం, అవునా కదా? ఇప్పుడు మనిషి కష్టంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినం ఆటంకమా? కాదు. ఈ మినిమం పాయింట్ మిస్ అయ్యారు, ఆచార మోజులో పడి. సో మేలు చేయడానికి వచ్చిన యేసయ్యను వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. పోగా పరిసయ్యులు చేసిన పని చూడండి, 6వ వచనంలో. వెలుపలికి పోయి, ఎక్కడి నుంచి?
బాగుపడుతున్న మందిరంలో నుంచి. ఆ ఊచ చేయగలవాడు అలాగే ఉండింటే ప్రాబ్లం లేకపోను. అర్థమవుతుందా? ఊచ చేయగలవాడు బాగుపడ్డాడు కాబట్టి ప్రాబ్లం. నువ్వు ఎందుకున్నావు? బాగుపరచడానికి కాదా? ఒకడు బాగుపడితే నీకు బాధ? నీ బోధ ఏంటి? అసలు నీ బోధలో మీనింగ్ ఏంటయ్యా? ఒకడు బాగుపడాలనే కదా, అవునా కదా? ఒక్కడు బాగుపడ్డానికి నీ బోధ అర్థమైందా? రెండోది, అక్కడ ఉన్న యేసయ్య కోసమే నువ్వు యాజకుడిగా ఉన్నావు, ఆయనకే నువ్వు పరిచారకుడిగా ఉన్నావు. అటువంటిది ఆయన మీదే కోపమా? సరే, కోపం వచ్చింది, ఏం చేశారు? పరిసయ్యులు వెలిపోలికి పోయి వెంటనే అట, టైం కూడా తీసుకోవాలా, వెంటనే ఇప్పుడు అయిపోవాలి. ఏమైపోవాలి? హేరోదియులతో వెళ్ళి చేతులు కలిపారు. నువ్వెవరితో ఉండాలి? నువ్వెవరితో ఉండాలి? హేరోదియులతో నీకేం పని? 2 సంవత్సరాలు ముందే చంపాలని 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపేసిన హేరోదు, అటువంటి చరిత్ర కలిగిన హేరోదియులతో చేతులు కలుపుతావా? అసలు నువ్వు దేవుని రాజ్యం కొరకున్నావా, ఆపోజిట్గా ఉన్నావు నానా? మీకు అర్థమవుతుందా? ఈ అయ్యగారులు ఎక్కడున్నారు? వాక్యం చెప్తున్న సత్యం ఇది, అందుకే అన్నా ఇది డైజెషన్ అవ్వదని. యోహాను చంపించింది కూడా ఎటువంటి కార్యం? ప్రవక్తలన్నా భయం లేదు, ఎవరు భయం లేదు. నిజమైన రాజు వస్తున్నాడంటే కోపం, చంపాలా. అటువంటి హేరోదీయులతో పరిసయ్యులు ఎలా చేతులు కలుపుతారండి? మీకు అర్థమవుతుందా? పస్కా పండుగ వస్తుంది, ఇప్పుడు చంపుదాం అనుకుంటున్న ఆలోచన ఎండింగ్లో వచ్చిన ఆలోచన కాదంటున్నాను నేను, స్టార్టింగ్లోనే వచ్చిందంటున్నా. చిన్నప్పుడే చంపాలని ప్రయత్నం, మరణం ఆయన వెంటాడుతూనే ఉందండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మరణించడానికే వచ్చారు సుమా. కాలం సమయం తండ్రి ఆధీనంలో ఉన్నాయి. దాని ముందు అటు ఇటు చేయాలని సకల ప్రయత్నాలు జరిగాయి. యేసుప్రభు కానివ్వలా, దేవుడు కానివ్వలా. అర్థమవుతుందా? డైవర్షన్ అనేది ఎన్ని ప్రయత్నాలుగా జరుగుతుందో మీరు గమనించండి. పస్కా పండుగ అసలు ఎవరిలో నెరవేర్పు? ఇదే యేసయ్యలో నెరవేర్పు. ఎంత స్తుతించాలా! ఆ రోజు స్తుతించలేకపోయారు నాన్న ఆనాటి పరిసయ్యులు, ఆ రోజు దాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు నాన్న ఆనాటి శాస్త్రులు, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు నాన్న ఆనాటి ప్రధాన యాజకులు. మీరంతా బయటి వారు కాదండి, లోపల ఉన్నవారు. ఇవి మందిరాలండి, ఇవి సమాజ మందిరాలు. ఇవేంటి? ఇంకా భయంకరమైన పాయింట్ చెప్పనా? వీటి పేరేంటి? జాగ్రత్తగానండి. సమాజ మందిరాలు, ఓకేనా? సమాజ, జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఓకేనా? కొన్ని వచనాలు చూద్దాం రండి. మత్తయి సువార్తకి వెళ్దాం రండి ఒకసారి. ఎనిమిదవ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చదవరా?
మత్తయి సువార్త 8వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చారండి? సమాధుల్లో నుండి. ఎవరు వాళ్ళు? దయ్యములు పట్టిన 2 మనుషులు ఎక్కడి నుంచి వచ్చారట? సమాధుల్లో నుంచి. సమాధులు, ఓకేనా? సమాధుల్లో నుంచి దయ్యం పట్టిన వాళ్ళు 2 వచ్చారు. వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. చదవండి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయేరు. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? ఒక నిమిషం. వాళ్ళు ఆ దయ్యములు పట్టిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నారు? ఫస్ట్ దేవుని కుమారుడా. ఎలా పిలుస్తున్నారు? ఇదిగో దేవుని కుమారుడా. కుమారుడా ఫస్ట్. నెక్స్ట్ నీతో మాకేమి? నాతో మీకేంటి కాదు, నీతో మాకేంటి ఏటట? నీతో మాకేమి? నువ్వుతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించు. ఒక్క నిమిషం, వీటికి కూడా తెలుసు కాలం గురించి. మన పాయింట్ అదే, వీటికి కూడా కాలం గురించి తెలుసండి. ఏమంటున్నాయి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? బాధించుటకు, నశింపజేయుటకు ఒకటే కదా. బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. అని కేకలు వేశారు. ఓకేనా? నిదానంగా ఏం చెప్పలా, ఏం చేశారు? కేకలు వేశారు. సరేనా? జాగ్రత్తగా వినండి. రైటా? ఇంకెక్కడికి వెళ్దాం? మార్కు సువార్తకి వెళ్దాం. చదవండి. 1వ అధ్యాయం 21 నుంచి చదవరా? మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళారు. వెంటనే ఆయన విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం ఎవరి దినం? ప్రభు దినం. అర్థమైందా? విశ్రాంతి దినం ఇంకే పనులు చేయొద్దు. ఎవరికి ఇవ్వాలి? అది దేవునికి ఇవ్వాలి. సో యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? సమాజ మందిరంలోనికి వెళ్ళారు. పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక. శాస్త్రుల వలె చెప్పట్లేదట ఆయన, అధికారం ఉంది గనుక అధికారం గల వాని వలె మాట్లాడారు. హల్లెలూయా. వెంటనే జరిగిన సంగతి. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. వీళ్ళైతే ఆశ్చర్యపడ్డారు. ఆ సమయమున వారి సమాజ మందిరంలో, ఈ సమాజ మందిరంలో నుండి అపవిత్రాత్మ పట్టిన ఒక్క నిమిషం గదరేనీయుల దేశంకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? సమాధుల్లో నుండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? సమాజ మందిరంలో నుండి. ఇప్పుడు ఏం మాట్లాడతారు చూద్దామే. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి? ఇగో మాతో నీకేంటి నాయనా? మాతో నీకేమా? మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? ఇగో మమ్మల్ని నశింపజేయడానికి, బాధించడానికి వచ్చేసావా? నీవెవడో నాకు తెలియను. నువ్వెవడో నాకు తెలుసు. నువ్వు దేవుని కుమారుడు నాకు తెలుసు. నీవు ఒక్క నిమిషం. అంటే సమాధుల్లో నుంచి వచ్చినోడు అదే మాట్లాడుతున్నాడు. ఇటు వినండి.
సమాజం మందిరాల్లో ఉన్నవాడు అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సేమేనా? పలకండి ఇటు చూడండి అందరూ. ఎందుకు అలా చూస్తున్నారు అందరు తేడాగా? ఈ రెండు సేమేనా కాదా? అప్పుడు ఈ రెండు ఏమవ్వాలి? హేరోద్ దగ్గరికి వెళ్ళారు ఎందుకో ఇప్పుడు అర్థమైందా? దీని పెద్దలు మీకు నేనేం జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేం చెప్పట్లేదమ్మా, వాక్యంలో ఉంది. రండి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 నుంచి చదవరా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి అయ్యో. ఉన్నారు. చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎవరిని పోలి ఉన్నారు? సున్నము కొట్టిన సమాధులు. అర్థమైందా? అన్ని ఒకలాగే ప్రభువుకి కనిపిస్తున్నాయి నానా. పేర్లు డిఫరెంట్, పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి అంతే. చదువుతాము ఇంకా ఎక్కడ, అదే కదా డైజెషన్ అవ్వదని చెప్పా. దేవుడు స్పెషల్ ఎంజైమ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? సీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెద్ద కల్ట్ ఇది తెలుసా? నిజమేనా? దేశం అంటే మనుషులు అని చెప్పుతూ మట్టిలాగా బతుకుతున్న బ్రతుకులే. మారాలా, పరిస్థితుల్లో మార్పులు రావాలా. యేసయ్యని ఎలా పట్టుకుందాం, ఎలా చంపుదాం, ఇయేనండి సమాజ మందిరంలో వేస్తున్న ప్లాన్లు. చూసామా లేదా? ఎక్కడ ప్లాన్ వేశారు? పస్కా పండుగ అప్పుడు ఎక్కడండి ప్లాన్ వేశారు? అర్థమవుతుందా ఇప్పుడు? మన బ్రతుకులు తేట తెల్లగా అర్థమవుతున్నాయా? మన వేషధారులాగా ఉంటే సరిపోదు, దేవుడి చేత అసహించబడతాం. దేవుడు వేషధారులను క్షమించడంటున్నానా? నువ్వు బయటికి ఎలా తయారయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత గొప్ప వెళ్తున్నావు. ఏషియాలో మాదే పెద్ద. అర్థమైంది? మా దగ్గరే ఎక్కువ. ఇలా లేనివి ఉన్నాయి, అన్నీ ఇలా ఏం లేవు, అన్నీ ఇలా ఏం లేవు. సజీవులు ఆయన్ని స్తుతిస్తారు. ఏమండి, మందిరం మహిమతో నింపబడిన కాలం లేదా? ఉండింది. అప్పుడు తీసుకున్న మినిట్స్ గుర్తున్నాయా? యెషయా 6లో తీసుకున్న మినిట్స్ గుర్తున్నాయా? మొత్తం అన్నీ నాశనం అవుతాయి. 10వ వంతు కూడా లేకుండా మొత్తం నాశనం అయిన తర్వాత మొద్దులో నుంచి అప్పుడు పుడుతుంది చిగురు. హల్లెలూయా. అర్థమైంది తెలుసా? మొత్తం అన్ని సమాధులుగా మారి
సమాధి అని తెలిసాక, మొత్తం సమాధులుగా మారాక అంట నేను, అక్కడి నుంచి పునరుద్ధానం. ఎక్కడి నుంచి అండి పునరుద్ధానం? హల్లెలూయా. మీకు అర్థమైందా ఇప్పుడు? ఈ సమాధిని కూడా సమాధి చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లెవెల్ అర్థం అవ్వాలి నాన్న మనకి. మోసపోవద్దు. పక్కవారితో చెప్పండి. ఎలాగైతే నువ్వు ఫలమును బట్టి మాత్రమే గుర్తుపట్టగలవో, పునరుద్ధానపు శక్తి ఆపరేట్ అవుతుందా లేదా గుర్తుపట్టు. అక్కడ బాగుపడుతున్నారా? అయితే అక్కడ మేలు జరుగుతున్న స్థలం. అక్కడ ఎవరికైనా కోపం వస్తుందా? వారు దీనికి సంబంధించిన వారే. వారు హేరోతో చేతులు కలుపుతారు. వారి బాధ అంతా ఒకటే, వాక్యం నెరవేరకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? పరిస్థితుల్లో మార్పులు రావాలా లేదా? పస్కా పండుగ వస్తున్నప్పుడు ఆయన ఎలాగూ సంహరిద్దామా అని ఆలోచన చేస్తున్న ఆ కాలంకు వ్యతిరేకంగా పస్కా పండుగ వస్తున్నప్పుడు ఆయన ఎందుకు సంహరింపబడ్డారో ఆలోచన చేసే జనాంగం లేవాలి. హల్లెలూయా. పగలు ప్రతీకారాలు నెక్స్ట్ తరానికి పాస్ చేస్తున్న తల్లిదండ్రుల వలె, ఆ తరముల వలె కాకుండా దేవుడు చేసిన విమోచన కార్యమును తరము వెంబడి తరం చెప్పుతూ, ఇంకా ఎంతవరకు అంటే ప్రభు రాకడ వరకు దాన్ని అలా ఉంచి ప్రిజర్వ్ చేస్తూ తరము వెంబడి తరం తీసుకుని వెళ్తున్న గొప్ప సమాజం లేవాలా. హల్లెలూయా. ఒక రోషం వస్తుందా లేదా? అందుకే ప్రభు అలా పిలిచారు నాన్న. ఇంకేం చెప్పారో తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. ఎందుకు? జీవానికి సంబంధించిన కార్యాలు లేవు. ఏ పాటికి చచ్చిపోతాను, చంపుతాను, ఇదే గోల. అరే బ్రతుకుతాను, బ్రతికిస్తాను, ఎంత బాగుంటుంది. నేను పునరుద్ధానం అవుతాను, అనేకుల్ని పునరుద్ధానాలుగా చేస్తాను, ఎంత బాగుంది. హల్లెలూయా. అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని బయటికి చాలా శృంగారంగా కనిపిస్తున్నాయి. ఏవి? సమాధులు. అర్థమైందా? లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. లేవా? ఇప్పుడు సమస్త కల్మషంతో లేవా అండి? ఆ రోజు వాక్యమును చంపడానికి వారే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా వాక్యపు నెరవేర్పు జరగకుండా వారే ఆపుతున్నారు. అందుకే మందిరంగా మనం తయారవుతున్నప్పుడు వాక్యాన్ని చంపొద్దు నాన్న. ఆత్మని ఆర్పుకోకు. చెప్పండి అన్నమాట. వాక్యం అనే ఆహారం లోపలికి చేరాలా. ఈ భారం నీ లోపలికి ఎంటర్ అవ్వాలి నాన్న. అర్థమవుతుందా? ఉపవాస పండుగలు ఎందుకో ఇప్పుడు అర్థమైందా? లోకాచారాల ప్రకారం నువ్వు చాలా నిదానంగా హ్యాపీగా పండుగలు చేసుకునే టైం కాదు నాన్న. ఆయన నియామక కాలాలు స్టార్ట్ అయ్యేదే పస్కా పండుగతో. పస్కా పండుగని ఎంత హ్యాపీగా, ఎంత అసలు విమోచకుడు విమోచిస్తున్న సమయమని, అసలు సంహారక దూత ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడు అందులో ఉన్న ఆనందాన్ని ఆనందించకుండా పస్కా పశువుగా సిద్ధపడుతున్న యేసయ్య మీద కుట్రలు పన్నుతూ ఎందుకు వచ్చిన జీవితం అది? నిన్నెందుకు నియమించారో దాని కొరకు బ్రతుకు. పక్కవారితో చెప్పండి అన్నమాట. నువ్వు ఏషావు కొండ మీద రక్షకుల జాబితాలో ఉండాలి. అవునా? అందుకే చూస్తున్నాను ఎక్కడ ఉండాలి.
దానికి దీనికి వ్యత్యాసం ఉందా లేదా? ఏశావుకి కొండ ఉంది, సియోనికి కొండ ఉంది. అక్కడ శరీర కార్యాలు నెరవేర్చబడుతూ ఉంటాయి, ఇక్కడ శరీరంతో పని లేదు. ఇక్కడ రక్షకులు ఉంటారు, అక్కడ భక్షకులు ఉంటారు. మీకు ఇప్పుడు అర్థమైందా? భక్షిస్తున్న వారెవరు, రక్షిస్తున్న వారెవరు అర్థమైందా? దీనుడుగా దరిద్రుడుగా ఉండడం తప్పు కాదు నాన్న. రిచ్ ఫెలోగా ఉన్నా పర్వాలేదు నాన్న, ఆత్మలో పుష్టితనం కావాలి. ఏం కావాలి? ఆత్మలో పుష్టి కావాలి. అంటే శరీరం కొంచెం నష్టపరచుకోవాలి. నేను చెప్పండి. సున్నం కొట్టిన సమాధుల వల్ల మనం ఉండడానికి వీల్లేదు. బయటికి అంతంగా కనపడకపోయినా పర్వాలేదు అంటున్నాను నేను. యేసు ప్రభు రక్షకుడుగా ఉన్నారు, కానీ ప్రతి ఒక్క కార్యము మంచిదే చేస్తున్నా, రక్షించే పనే చేస్తున్నా, మేలే చేస్తున్నా, ఆయన పైన మాత్రం మురికి ముసుగు వేస్తున్నారు వీళ్ళు. ఏమని? నేను బయలుజేబు పట్టినోడు, నిజమా? ఎన్ని మాటలు అన్నారండి, ఎన్ని అవమానాలు చేశారండి. వారసుడు అని గుర్తుపట్టి ఆయనను ఎలాగ సంహరించదుమా అని చంపేశారు. గడిచిన వారం మనకదే కదా అయింది, గుర్తుందా? ఆయన వచ్చినప్పుడు ఆయన భాగం ఆయనకి ఇవ్వాలా? ఇప్పుడు చెప్పండి, ఇచ్చారా? ఇచ్చారా వీళ్ళు? ఎలా, ఏ రకంగా ప్లాన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అర్థమైందా? జరిగాయో అర్థమైందా? ఈ జాబితాలో మనం ఉండకూడదు. ఆమేనని చెప్పండి. వద్దు నాన్న, ఈ జాబితాలో మనం వద్దు. మనం రక్షించబడుతూ అనేకుల్ని రక్షిస్తున్న లెవెల్లో ఉందాం. ఆమేన్. లేచి నిలబడదాం.